నిర్వహించు మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అలాగే మనం ఇప్పుడు పంచగుడి గ్రామంలో లోకేశ్వర్ మండల్ నిర్మల్ జిల్లాలో ఉన్నాము. మన మధ్యలో సర్పంచ్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరేంటి? మీ పేరు, మీ ఊరు, మీ యొక్క మండలం, మీ యొక్క జిల్లా చెప్పండి. సార్ నా పేరు సార్ మధ్యలో ఉన్న మీ గ్రామం పంచగుడి లోకేశ్వర్ మండల్ నిర్మల్ జిల్లా. సార్ మీరు సర్పంచ్గా ఈ గ్రామ ప్రజలు మీరు ఎన్నిక చేస్తున్నారు. సర్పంచ్గా ఎన్నిక కాకముందు గతంలో మీరు ఏం చేసేవారు? సరే, గతంలో సార్ నేను సామాజిక కార్యకర్తను. అంటే ఇంతకుముందు అందరికీ నేను అందుబాటులో ఉండి నేను సేవలు మీకున్న రాజకీయ అనుభవము కానీ నేపథ్యం కానీ ఏంటి? సార్ నేను తెలంగాణ ఉద్యమం సార్ మొదలైంది సార్. నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను సార్. నేను అంటే ఇంతకుముందు సార్ నేను లాస్ట్ టైం తెలంగాణ ఇక్కడ ఫస్ట్ సార్ ఎంపీడీసీగా పోటీ చేసి తెలంగాణ అంటే తెలంగాణ నేను ఓడిపోవడం జరిగింది సార్. అప్పటి నుంచి కూడా నేను మరలా ఈ సర్పంచ్ ఎన్నిక వరకు తెలంగాణ ఉద్యమంలో ఉన్న సార్. తెలంగాణ ఎందుకంటే సార్ నమ్ముకుంటున్నాను సర్పంచ్గా. మీ గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి సార్? మా గ్రామంలో ఇప్పుడు మురికి కాలువలు లేవు సార్, అవసరం ఉన్నాయి. కొన్ని తీసుకెళ్ళి సార్ ఇంతకుముందు వేసి డ్యామేజ్ ఉన్నాయి సార్, అవి కావాలి. తర్వాత సార్ మా ప్రైవేట్ స్కూల్ సార్ కొన్ని ఒక కొత్త భవనం లేదు, అవి కావాలి. అయితే సార్ మీరు జడిపి స్కూల్ సార్, జడిపి స్కూల్ సార్ కొత్త భవనాలు లేవు, అవి కావాలి సార్. తర్వాత సార్ మా ఊరికి మెయిన్ ఇప్పుడు నిజామాబాద్ నుంచి మీకు నిర్మల్కు మెయిన్ రహదారి అవుతుంది సార్. ఆ రహదారికి సార్ ఊళ్ళ నుంచి పంపిస్తారు. ఖచ్చితంగా ఒక బస్ స్టాండ్ అనేది కావాలి సార్. బస్ సెంటర్ కూడా అంటే ట్రైనింగ్ అందుబాటుంటాయి. తర్వాత సార్ ఇప్పుడు జాతర మైలు ఉన్నాయి సార్, వాళ్ళకు సార్ లేదు, కొత్త భవనం లేదు వాళ్ళకి సార్. మీటింగ్ తర్వాత సార్ అంగన్వాడీ 2 కేంద్రాలు ఉన్నాయి సార్, వాళ్ళకు సార్ బిల్డింగ్స్ లేవు, వాళ్ళకు కూడా బిల్డింగ్ కావాలి. పిల్లలు చిన్న పిల్లలు సార్. ప్రతి సార్ వంటగదులు తర్వాత బాత్రూమ్స్ లేదు సార్, అవి కూడా అవసరం లేదు. ఇది సార్ సమస్యలు. మీ గ్రామంలో యువతకు ఆట స్థలాలు కానీ మరియు గ్రంథాలయంలు కానీ ఏర్పాటు చేయడానికి ఎలాంటి నిర్ణయాలు మీరు తీసుకుంటున్నారు సార్? సార్ ఇప్పుడు యువత గురించి సార్ మా ఆట స్థలం అంటే సార్ మాకు ల్యాండ్ ఎస్ఆర్ఎస్లో సార్ మా ముందుకు కానీ సార్ ఇది ఆట స్థలం ఎక్కలేదు సార్. ఎస్ఆర్ఎస్లో ల్యాండ్ ఉంది సార్, అక్కడ తక్కువ ఆట స్థలం సార్ తక్కువ ఉంది. గ్రంథాలయం సార్ సార్ యువతలకు పెద్ద సార్ గ్రంథాలయం పద్ధతిని ఏర్పడేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సార్. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేపట్టిన యొక్క హరితహార కార్యక్రమం 1000 కోట్లు ఖర్చు పెట్టింది. మీ ఊర్లో హరితహార కార్యక్రమం ఆ మొక్కలను ఎక్కడెక్కడ నాటింది, ఎన్ని మొక్కలు నాటింది సార్? సార్ మా దగ్గర సార్ హరితహారంలో భాగంగా హై స్కూల్లో ఒక 200 మొక్కలు నాటినాం సార్. తర్వాత ఈ ఇంటింటికి సార్ ఇంటింటికి కూడా 6 మొక్కలు వేయడం జరిగింది. తర్వాత పంచముఖ హనుమాన్ అక్కడ సార్ పాత విలేజ్లో పాత పంచాయతీలో 500 మొక్కలు నాటినాం సార్. ప్రతి ఒక్క మొక్క వాటర్ అవైలబుల్ ఉంది సార్ అక్కడి నుంచి. అన్నీ సార్ మొక్కలన్నీ సార్ కరెక్ట్గా ఉన్నాయని చెప్పి. గ్రామంలో ఎన్ని పింఛన్లు ఉన్నాయి? వృద్ధుల పింఛన్లు ఎన్ని, వికలాంగుల పింఛన్స్ ఎన్ని, మరి విడో పింఛన్స్ ఎన్ని పింఛన్స్ ఉన్నాయి? అలాగే అర్హులైన ప్రతి వారికి పెన్షన్ సక్రమంగా అందుతున్నాయా లేదా? ఇంకను గవర్నమెంట్ మన ప్రభుత్వము 57 సంవత్సరాలు ఉన్న వారికే పెన్షన్ ఇవ్వాలని ఒక జీవో తీసుకొచ్చింది కాబట్టి కొత్త వారికి ఇప్పించడానికి మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు? సార్ ఇప్పుడు మా దగ్గర సార్ దాదాపు 400 నుంచి 500 పింఛన్లు ఉంటుంది సార్ మా గ్రామ పంచాయతీలో. మరి ఇప్పుడు
57 సంవత్సరాలు దాటిన వారికి పద్ధతులు పింఛన్ ఇవ్వాలని సార్ గవర్నమెంట్ ఇంతకుముందు ఆదేశాలు జారీ అయింది సార్. మాకు ఇంకా ఎలాంటి సార్ జీవో కాపీ గురించి ఏం రాలేదు సార్. వచ్చిన తర్వాత సార్ ఇప్పుడు 57 సంవత్సరాలు సార్ వృద్ధులకు, తర్వాత వికలాంగులకు, తర్వాత మరి ఈ వితంతులకు, తర్వాత ఈ పింఛన్స్ ఇవ్వడానికి శాశ్వత ప్రయత్నం చేస్తారు. ఇది తప్పకుండా వస్తాయని చెప్పి తెలియజేస్తుంది సార్. మీ గ్రామంలో ప్రతి నెల గ్రామ సభలు నిర్వహిస్తారు కదా, ఆ గ్రామ సభలలో గ్రామానికి సంబంధించిన నిర్ణయాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తారు? సార్ ప్రతి నెల సార్ మా గ్రామ పంచాయతీ మీటింగ్ ఉంటుంది సార్. ప్రతి 2 నెలలకు ఒకసారి మా గ్రామ సభ ఉంటుంది సార్. దాంట్లో సార్ గ్రామ పంచాయతీ మీటింగ్లో సార్ వార్డు మెంబర్స్ ఉంటారు. అక్కడ ఏవైతే సార్ మన సమస్యలు ఉన్నాయో వాటిని మేము తీర్మానం చేస్తాం సార్. మా గ్రామ సభ్యులు సార్ పెద్దల అంటే వీడీ సభ్యులు, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో సార్ అన్ని ఏ సమస్యల మీద సార్ మాట్లాడిన తర్వాత సార్ అందరూ ఆధ్వర్యంలో సార్ దానికి పరిస్థితుల్లో సార్ కృషి చేస్తాం. ఇంతవరకు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు సార్? ఇంతకుముందు సార్ మేము ఈ డ్రైనేజీల గురించి సార్, అంటే పారిశుద్ధ్యం, తర్వాత ఈ లైటింగ్ గురించి సార్, లైటింగ్ గురించి తీసుకున్నాం సార్. తర్వాత సార్ ఇప్పుడు స్కూళ్ళ గురించి సార్ ప్రత్యేక శ్రద్ధ, ప్రైమరీ స్కూల్లో సార్ ఇంగ్లీష్ మీడియం ఉన్నది. వాళ్ళకి సార్ మా గుడి గురించి ప్రోత్సాహాలు అంటే ప్రోత్సాహం తీసుకున్నాం. ప్రతి స్కూల్లో సార్ ప్రత్యేక శ్రద్ధ ఇస్తుంది పిల్లలు గడిపేస్తారు అని చెప్పి మరి ఐకేపీ సంఘాలు ఉపయోగిస్తున్నారు. మరి ఊరిలో ఏ సమస్యలు ఉన్నా సరే అవుతుంది సార్, ప్రతి దాన్ని సార్ ఉపయోగిస్తుంది జరుగుతుంది. మీ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన ఆలయాలు ఏమేమి ఉన్నాయి? పురాతనమైన ఆలయాలు కూడా ఎటువంటివి ఉన్నవి? సార్ మా గ్రామంలో అంటే అన్ని విలేజ్ కాకుండా సార్ మా పాత పంచవటి సార్ దక్షిణముఖి హనుమాన్ ఉంది సార్. అక్కడ ప్రతి మంగళవారం, శనివారం, సోమవారం సార్ భక్తులు బాగా వస్తున్నారు సార్ ఇక్కడికి. అంటే ఇప్పుడు ఇంతకుముందు సార్ మా దగ్గర మాజీ సర్పంచ్ ఉంది సార్ గంగారు పటేల్ అని చెప్పి, వాళ్ళు మొన్న సార్ రీసెంట్లీ 9 రోజులు సార్ అక్కడ పూజలు చేయడం జరిగింది. లాస్ట్ రోజు సార్ వాళ్ళు ఈ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని 9వ రోజు సార్ అన్నదాన పత్రం పెట్టిండ్రు. ఆ రోజు సార్ మా పక్కపంట ధర్మూర కానీ, పంచోడి కానీ, మొహల, మానగుండ గ్రామం సార్. అంటే నిజామాబాద్ సార్ ఈ రూట్లో వచ్చేపోయే భక్తులు ఉంటారు సార్. అక్కడ అందరూ మరి వాళ్ళ మొక్కులు తీసుకొని సార్ అక్కడ మరి భోజన కార్యక్రమాలు చేసి వెళ్ళడం జరిగింది సార్. సార్ అక్కడ మా పంచముఖి హనుమాన్ సుఖ ఉంది సార్. అక్కడ పంచముఖి హనుమాన్ సుఖ సార్ వచ్చే భక్తులు సార్, అంటే ఈ రహదారి వెంబడి వచ్చే భక్తులు, పోయే ప్రయాణికులు సార్ అందరూ అక్కడ ఆగి మరీ ఊరితో వెళ్తున్నారు సార్. అక్కడ కూడా మన దేవాలయం కోసం మేము కూడా శ్రద్ధ తీసుకుంటున్నాం. అక్కడనే సార్ మేము దక్షిణముఖి హనుమాన్ దగ్గర సార్ మేము గ్రీన్ జోన్ పెట్టడం జరిగింది సార్. భక్తుల కోసం మేము కూడా కొన్ని మొక్కలు అక్కడ వెళ్తున్నాము. అవి కూడా సార్ ఇప్పుడు ఏదో జరుగుతున్నాయి సార్. ఇప్పుడు మా పంచవడికి సార్ ఒక విశిష్టమైన సార్ మాకు ఒకటి సార్ పంచవడి అనే పేరు ఎందుకు వచ్చిందని చెప్పి సార్ మీకు తెలియజేస్తాను నేను సార్. మా పంచవడి అంటే సార్ 5 గుడుల మధ్యలో ఉన్నది సార్ ఇది సార్. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టు సార్ ఇటు లోకేశ్వరం సార్, ఇక్కడ డొంకేశ్వరం, ఇటు గట్టేశ్వరం సార్, అటు మన ఇటు నాలేశ్వరం, ఇటు బ్రహ్మేశ్వర్ సార్. ఈ 5 గుడుల మధ్యనే ఉన్నది సార్. కాబట్టి మా పంచవడిలో పేరు వచ్చింది సార్. మా పంచవడికి ఇంత విశిష్టత వస్తుంది సార్. అందుకోసం దర్శనం అనుమానం కానీ మా ఊళ్ళో టెంపుల్ సార్ బాగా ప్రసిద్ధి ఉన్నది. అందులో ప్రతి ఒక్క భక్తులు మా దగ్గర వచ్చి సార్ ఖచ్చితంగా ఆగుతున్నారు సార్. మీ గ్రామంలో ఉన్న మౌలిక సదుపాయాలు అనగా ఒక డ్రైనేజ్ కానీ, ఒక సీసీ రోడ్లు కానీ, అలాగే వాటర్ సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, ఇలాంటి సమస్యలు ఉన్న వాటిని ఒక రాజకీయ నాయకుల దగ్గర కానీ, అలాగే ఒక ఎంపీడీఓ మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ దగ్గర కానీ ఎప్పుడైనా తీసుకెళ్లారా? ఎప్పుడైనా మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినారా లేరా? సార్ మేము ఈ మౌలిక సదుపాయాల గురించి సార్ ప్రతిసారి సార్ మా ఎమ్మెల్యే గారికి మేము డ్రైన్ల గురించి కానీ సార్, బస్టాండ్ గురించి, వీధి దీపాల గురించి సార్, ఎల్ఈడి లైట్లు వీటి గురించి సార్ సాధారణంగా సార్ మా దగ్గర లిస్టు ఉంది సార్. పంచవడి లిస్టు ఎత్తిపోతల పథకం ఉంది సార్. దాని గురించి కూడా సార్ మేము సార్కి ఎన్నోసార్లు తెలియడం జరిగింది సార్. అంటే ఇప్పుడు మొన్న ఈ మధ్యనే స్టార్ట్ అయింది మా దగ్గర పాత లిస్టే. అంటే వర్షాకాలం వర్షాభావం
కొద్దిసారి వరుసగా ఉండడం వల్ల లేట్గా స్టార్ట్ అయింది సార్. అయినా సరే ఇప్పుడు ఒక మోటార్ చెడిపోయింది సార్. ఆ విషయం గురించి ఎమ్మెల్యే గారికి తెలియడం జరిగింది. మరి జిల్లా అధికారులు సార్, మా అధికారులు కూడా ప్రతి విషయం సార్ ప్రతిసారి మేము చాలా గుర్తు చేస్తాం సార్ వీటి మీద. తర్వాత సార్ మా స్కూళ్ళ గురించి కూడా సార్ ఇప్పుడు మాకు ఇక్కడ వీధులు లేరు సార్, ఇప్పుడు తక్కువగా ఉన్నారు. మేము విలేజ్ నుంచి సార్ పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేసి ఉపాధ్యాయులను కొనసాగిస్తున్నాము. అట్లాగే సార్ అక్కడ కూడా సార్ మాకు ఇప్పుడు జెడ్పీ స్కూల్లో మాకు సార్ ఇప్పుడు ప్రధాన ఉపాధ్యాయులు లేరు సార్, ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు సారు. ఆ స్కూల్ గురించి కూడా సార్ మేము ఇప్పుడు కలెక్టర్ గారికి, పై అధికారులకు, ఎంపీఓ గారికి, తర్వాత ఎంఈఓ గారికి అందరికీ సార్ తెలియజేయడం జరుగుతున్నది. ప్రతిసారి సార్ మేము ప్రతిసారి కూడా సార్ ఎమ్మెల్యే గారికి, అధికారులకు మా సౌకర్యాల గురించి మాకు సహకరించాలని పిల్లవేళలో సార్ మా గ్రామం అభివృద్ధి చెందాలని, అభివృద్ధి వైపు వెళ్ళాలని సార్ కోరుకుంటున్నాం. ఓకే సార్, మరి ఈ నిర్మల్ జిల్లా నిజామాబాద్ జిల్లాను కలుపుటకు గోదావరి పైన ఒక వంతెన నిర్మాణం జరిగింది కదా, మీ యొక్క పంచగుడి దగ్గరలో. మరి ఈ యొక్క రోడ్డు నిర్మాణంలో మీ భూములు, విలువైన భూములు మీరు కోల్పోయిండు. ప్రభుత్వము మీకు ఎంత నష్టపరిహారం ఇచ్చింది? మీరు ఏమేమి కోల్పోయిండు, ఎంత నష్టపోయిండు? సార్ ఇప్పుడు మాకు నిర్మల్కు, నిజామాబాద్ సార్ రెండు జిల్లాలకు మాకు రహదారి మంజూరైంది సార్. మంజూరైన సార్ బాగా మా లోకేశ్వర మండలం సార్, చింతాల మండలం, విలేజ్ మండలం సార్, మేము ఈ పక్కపడ సార్ మూవల మండలం సార్, అందరం సార్ మాకు బాగా ఆనందం వ్యక్తం చేసింది సార్. కానీ సార్ ఇప్పుడు వెంటనే మాకు ఈ రోడ్ ఎంబడి సార్ బాగా రైతులు భూములు కోల్పోయింది సార్. కోల్పోయినప్పుడు మనకి ఇంకా రహదారి అవుతుంది కదా, నిర్మల్ సార్, నిర్మల్ నుంచి నిజామాబాద్ సార్. మాకు అక్కడ మార్కెట్ సార్, ప్రతి రైతు పండించే పంటలన్నీ అక్కడనే అమ్ముతారు సార్. అంటే బాగా మరి దూరభారం తగ్గిందని చెప్పి అనుకున్నాం సార్. సార్ సార్ ఇప్పుడు మరి ఎంతైతే సంతోషపడ్డాం సార్, అంతా ఇప్పుడు మేము కొద్దిగా దుఃఖానికి లోన్ అయినట్టుంది సార్. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ డబ్బులు రాలేదు సార్. ఇప్పుడు దాదాపు 3 సంవత్సరాలు సార్ రోడ్ వేసి. 3 సంవత్సరాలు ప్రతి ఒక్క రైతు సార్ 4 గుంటలు, 5 గుంటలు, ఒక్కొక్క అరెకరం, ఒక్కొక్క ఎకరం కూడా కోల్పోయినారు సార్. వాళ్ళ డబ్బులు రాలేదు సార్. అవి కూడా సార్ మేము ఎన్నోసార్లు సార్ మేము కలెక్టర్ గారికి, మండల అధికారులకు, ఎమ్మెల్యే గారికి, మొన్న రీసెంట్లీ ఐక్యరెడ్డి మంత్రి గారికి కూడా మేము సార్ విన్నవించినాము. మరి త్వరలో తెప్పిస్తామని చెప్పారు సార్. ఇప్పుడు మరి దాని మీద సార్ మేము ప్రత్యేకంగా సార్ ఎన్నోసార్లు సార్ ఇది చేస్తున్నాం సార్ మేము. తర్వాత సార్ మా ఊళ్ళో సార్ ఇప్పుడు పంచాయతీ గ్రామంలో ఈ రహదారి ఏమన్నా సార్ దాదాపు సార్ ఒక 25 నుంచి 30 ఇళ్ళ దాకా సార్ కోల్పోతున్నాం సార్. వాటి కోసం సార్ మరి పక్కా ఇల్లు ఇప్పుడు మాకు డబ్బులు పెట్టింది మంత్రి గారు సార్ ఎన్నో సార్ ఎమ్మెల్యే గారికి, మరి మా మంత్రి గారికి సార్ మేము విన్నవించుకున్నాము. వాళ్ళకు కూడా సార్ ఖచ్చితంగా మరి డబ్బులు పెట్టి కావాలి సార్. తర్వాత సార్ ఇప్పుడు ఏదైతే సార్ ఇప్పుడు జింజి ఉందో సార్, ఇప్పుడు మా విలేజ్ సార్ ఇప్పుడు మేము సార్ బాగా అంటే అటు సార్ ప్రజలకు ఇబ్బంది అవుతుంది సార్ దాటడానికి సార్. ఇక్కడ మాకు ఒక బస్ స్టాండ్ కావాలా ఖచ్చితంగా, ఇరువైపుల బస్ స్టాండ్ కావాలా. తర్వాత సార్ మధ్యలో డివైడర్ కావాలి సార్. డివైడర్ అయితే సార్ మాకు పశువులు బాగున్నాయి సార్ 2 ఊళ్ళల్లో. ఇక్కడ పశువులు అక్కడ వెళ్ళడానికి సార్ వీలుగా ఉంటుంది సార్ తెలియజేస్తుంది సార్. మీరు ఈ గ్రామ ప్రజలకు ఈ V3 న్యూస్ ఛానల్ వేదికగా ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ముందుగా సార్ ఇప్పుడు నేను ఇక్కడ మీకు V3 ఛానల్ ముందు సార్ మాట్లాడుతున్నాను సార్. నాకు మొత్తం అంటే క్రెడిట్ అంతా సార్ మా గ్రామ ప్రజలు సార్. నన్ను నమ్మకంతో సర్పంచ్ గెలిపించారు సార్. ఇళ్ళవేళలో సార్ మా గ్రామ ప్రజలకు నేను ముందుండి సేవలు అందిస్తానని చెప్పి వారు నా దగ్గరికి రాకుండా వారి దగ్గరికి నేను వెళ్ళి ఏ సమస్యను సార్ తీస్తానని చెప్పి సార్ తెలియజేస్తున్నాను సార్. సార్ మాకు ఇంకా అనుబంధ గ్రామం మూల ఉండదు సార్, వాళ్ళకు ఆ గ్రామం రుణపడి ఇళ్ళవేళలో సార్. ఏ విషయంలో సార్ నేను ఎంత రాత్రి అయినా సరే వారి పని చేస్తానని చెప్పి తెలియజేస్తారు. ఇంత పెద్ద అవకాశం సార్ ఇచ్చిన దానికి V3 ఛానల్కి సార్ నేను రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తాను సార్. మీరు ఇంత గొప్ప మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చి V3 న్యూస్ ఛానల్కి ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.